దగ్గర లేదనమాట. ఫస్ట్ 3 డేస్ నేను చూసుకోలేదు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయిపోయాక నేను అయిన తర్వాత అది వచ్చిందనమాట. 3 డేస్ ఉంచేసారు దాన్ని కూడా. అంత అవసరం లేదు చాలామంది అన్నారనమాట. తక్కువ ఉంది కదా ఎందుకు అని. సో నాకు తెలియదు కదా ఎందుకు జాయిన్ చేసేసారనేది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టిస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో నా డెలివరీ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా ప్రెగ్నెన్సీలో వీడియోస్ లైక్ ఫస్ట్ ట్రైమిస్టర్ వీడియో చేశాను, కానీ ఇంకా సెకండ్ థర్డ్ చేయలేదు, నాకు అవ్వలేదు, సో చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఏంటంటే నా డెలివరీ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ కొంతమందికి ఏదైనా యూజ్ అవుతుంది కదా అనేసి. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నేను ఎలా దాన్ని ఫేస్ చేయగలిగాను, నా డెలివరీ అంతా, సో నాకు నార్మల్ అయిందా, సీ సెక్షన్ అయిందా, అదంతా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీలో కొంతమందికి అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి డాక్టర్ ఏమన్నారంటే నార్మల్కి ట్రై చేయొచ్చు అనేసి చెప్పారనమాట. అంటే ఒకసారి చెకప్కి రమ్మన్నారు అండి. సో వెళ్తే ఒకసారి మొత్తం చెక్ చేసి ఓకే నీకు నార్మల్ అవుతుంది, నార్మల్కి ట్రై చేద్దామన్నారు. బట్ మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే అసలు నార్మల్కి ట్రై చేయొద్దు, నార్మల్కి వెళ్ళొద్దు, నువ్వు పెయిన్స్ ఇవ్వలేవు, ఈ సెక్షన్ చేయించేసుకోవచ్చు అన్నారు. బట్ ఓకే ఓకే అని చెప్పాను వాళ్ళకి, అండ్ డాక్టర్కి కూడా ఓకే చెప్పేసాను. అలాగే నార్మల్ అంటే నార్మల్ అని. ఆ తర్వాత చెకప్కి వెళ్ళాను. నేను 38 వీక్స్లో నేను చెకప్కి వెళ్ళాను అనమాట. నా డెలివరీ అయింది అయితే ఫెబ్ 13th అయింది. సో నేను ఫెబ్ 6కి నేను చెకప్కి వెళ్ళాను. సో డాక్టర్ ఏమన్నారంటే వెళ్ళి నువ్వు ఈసీజీ చేయించుకుని వచ్చాయమ్మా, నేను నీకు డెలివరీ డేట్ ఇచ్చేస్తానన్నారు. సో నేను పక్కనే అనమాట ఈసీజీకి వెళ్ళి నేను ఈసీజీ చేయించేసుకుని వచ్చేసాను. అంత బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, నీకు డెలివరీ డేట్ ఇచ్చేస్తారేమో అనుకున్నాను. 6th వెళ్తే అన్నారు ఇంకొక 1 వీక్ రా, అప్పుడు నీకు డేట్ ఇస్తాను అన్నారు. అప్పటికే ఒక 2 times అలాగే చేశారు మేడము. ఫెబ్ 1కి రమ్మన్నారు, తర్వాత ఫెబ్ 6కి రమ్మన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఫెబ్ 12కి రమ్మన్నారు. అంటే ఇంకా మనకి 3rd trimester వచ్చేసరికి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి వీక్లీ చెకప్ ఉంటుందన్నమాట. సో అలా వీక్లో వెళ్ళేదాన్ని. సో నీకు నెక్స్ట్ డేట్ ఇచ్చేస్తాను ఇలా అనేవారు అనమాట. సో దట్ అందరూ ఏంటంటే కంగారు పడేవారు. మన అది ఫస్ట్ కదా, సో ఫ్యామిలీ అంతా ఏంటంటే ఎప్పుడు అంటుండేవారు. నేను వాళ్ళందరూ ఎప్పుడు అంటే నాకు కంగారు వచ్చేసేది, ఎప్పుడైతుందో, చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి నేను కంగారు పడిపోతూ ఉండేదాన్ని. బట్ ఆ కంగారు వల్ల నాకు ఇప్పటికీ ఒక రిగ్రెట్ ఉండిపోయింది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో 6th వెళ్ళాక మళ్ళీ 12కి రమ్మన్నారు డాక్టరు. సో ఇంకా అప్పటికి ఇదేంటి ఇంకా చెప్పలేదు, డేట్ అయిపోయింది కదా అంటే నాకు 9 కంప్లీట్ అయ్యి 10 months వచ్చేస్తున్నాయి అనమాట. నాకు డెలివరీ డేట్ నార్మల్గా ఇచ్చిన డేట్ ఏంటంటే మనకి ఈడీడీ ఉంటుంది కదా, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది నాకు ఫెబ్ 17కి ఉంది, ఆర్ కొన్ని వాటిలో అయితే ఫెబ్ 16కి ఉందనమాట. సో అదేంటంటే నాకు 10th month వచ్చిన 1 week తర్వాత వచ్చింది డెలివరీ డేట్. అందరికీ అలాగే వస్తుంది మ్యాక్సిమం. సో ఇప్పటికే 9 months కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు ఏంటి అని అందరూ అంటుంటే నాకు కంగారుగా ఉండేది. ఫస్ట్ టైం కాబట్టి అందరూ ఏంటంటే కంగారుతో భయంతోనే అడుగుతారు. అందరూ ఏదో అయిపోవాలి, ఏదో చేసేయాలని కాదు. బట్ నేను కంగారు పెట్టేసుకున్నాను అనమాట, ఇంకా అవ్వట్లేదు అనేసి. సో ఏంటంటే నేను వెళ్ళాను, 12th వెళ్ళాం మళ్ళీ హాస్పిటల్కి. మేడం లేదు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసాము. అప్పటికి మా హస్బెండ్ వచ్చేసారనమాట. సో అంటే డెలివరీ ఎప్పుడైనా అవ్వచ్చు అని ఆయన ఇక్కడే ఉన్నారు నా దగ్గరే. సో 12th హాస్పిటల్కి వెళ్తే మేడం లేదు, మా ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసి అక్కడే ఉన్నాము. 2కి వచ్చారు మేడము, వచ్చి చెక్ చేసి ఓకే అంతా బాగుంది, ఇంకా వెయిట్ చేస్తారా 2 days, ఆర్ ఎల్స్ జాయిన్ అయిపోతారా, రేపు జాయిన్ అయిపోతారా, ఇప్పుడే జాయిన్ అయిపోతారా అని అడిగేశారన్నమాట డాక్టర్. ఇంకా అలా అడిగేసరికి మా మమ్మీ అన్నారు రేపు జాయిన్ అవుదామన్నారు. నేనేమో వద్దు, నేను అసలు ఉండలేను, నేను ఇప్పుడే జాయిన్ అయిపోతాను అన్నాను. అది నా లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ అనమాట. బికాస్ ఒక 2 days ఆగొచ్చు కదా, నాకు ఎందుకంత కంగారు, డాక్టర్ పర్వాలేదు అన్నప్పుడు. నేనేంటంటే నాకు ఎలా ఉండేదంటే నైట్ టైం నిద్ర పట్టేది కాదనమాట. అంటే బేబీ బొజ్జులో పెరిగిపోతుంది కదా, సో దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయేది. ఫుల్ ఆవేశం వచ్చేసేది, నైట్ టైం పడుకోలేకపోయేదాన్ని. అటు ఇటు బయట తిరిగేదాన్ని నైట్, అందరూ పడుకుంటే నేను బయట హాల్లో తిరుగుతూ ఉండేదాన్ని. చెప్పాలంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు నిద్ర అనేది లేదు.
ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్లో ఇంకా చెప్పనవసరం లేదు. మనం ఇంకా నాన్ స్టాప్గా వాష్రూమ్కి వెళ్ళమని అదని ఇదని నిద్ర కూడా ఉండేది కదా నాకు. ఫుల్ ఆవేశం వచ్చేసి కష్టమైపోయేది లాస్ట్ వీక్ వచ్చేసరికి 38th వీక్ నుంచి నాకు. అప్పటికి నాకు 38 వీక్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇంక నేను ఉండలేను, నేను జాయిన్ అయిపోతాను అనేసి అంటే, అమ్మ వద్దు రేపు జాయిన్ అవుతుంది అంటే, రేపు జాయిన్ అయితే ఫ్రెష్గా మార్నింగ్ ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది. ఈవినింగ్ జాయిన్ అయిపోతే నైట్ టైము అది ఇది అట్లా ఉంటుంది కదా. అదంతా నేను ఊహించుకోలేదనమాట. ఓకే జాయిన్ అయిపోతాను అనేసాను. ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను ఆ డెసిషన్ వల్ల, ఎందుకు అలా తీసుకున్నాను ఆ డెసిషన్, అంత కంగారు ఎందుకు నాకు. సో అందరూ నన్ను ఇంకెప్పుడు అని అడగడంతో నాకు ఏంటంటే మైండ్లో అది ఉండిపోయింది. సో నాకు ఇంకా అవ్వలేదు ఏంటి డెలివరీ, ఇంత లేట్ అయిపోయింది ఏంటి అలా ఆ టైప్ ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడు తెలిసింది అందరి మాటలు ఎక్కించుకోకూడదు అంటారు కదా, అందరి మాటలు వినకూడదు అంటారు కదా. అదేంటనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అసలు ఎవరి మాటలు వినకూడదు, మనకి ఎలా అనిపిస్తే మనం అలానే చెయ్యాలి. సో ఇంకా అయిపోయింది, ఇంకా దాన్ని ఏం చేయలేం. బట్ మీకు చెప్తున్నాను, ఒకవేళ మీకు డాక్టర్ ఎప్పుడు అంటే మీరు అప్పుడే జాయిన్ అవ్వండి. డాక్టర్ ఏంటంటే మా మీదకి వదిలేసిన డెసిషన్, నీవు ఇప్పుడు జాయిన్ అవుతావా, రేపు జాయిన్ అవుతావా, ఆల్సో ఇంకో 2 days చూస్తావా అన్నారు. బట్ ఇంకొక 2 days మాట పోయినా నెక్స్ట్ డే అయినా జాయిన్ అవ్వాల్సింది, నేను ఫ్రెష్గా ఉండేది. బట్ అప్పుడే జాయిన్ అయిపోతాను అనేసాను. సో ఇంకా సరే అయితే నార్మల్ అవుతుంది నీకు, నార్మల్ ట్రై చేద్దామా అన్నారు. ఓకే అన్నాను. ఓకే అన్నారు డాక్టర్ కూడా. ఈలోపు మేము అప్పటికే హాస్పిటల్ బ్యాగ్ అన్నీ సర్ది పెట్టేసుకున్నాము. లైక్ 37th వీక్లోనే అమ్మ అయితే ఇంటికి వెళ్ళారనమాట తీసుకురావడానికి. అక్కడే దగ్గరే అనమాట మా ఇల్లు హాస్పిటల్కి. సో డాక్టర్ నాకు వెజైనల్గా అదే త్రూ వెజైనా ఒక మెడిసిన్ అయితే ఇన్సెట్ చేశారు లోపలికి, నార్మల్ డెలివరీ అవ్వడానికి. లైక్ మనకి సర్వీక్స్ అనేది సాఫ్టెన్ చేస్తుంది, లైక్ సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వడానికి మనకి ఆ మెడిసిన్ ఇస్తారంట. సో ఒక మెడిసిన్ ఇన్సర్ట్ చేశారు, కొంచెం పెయిన్ అనిపించింది. బట్ ఓకే అంత బేరబులే, అంత పర్వాలేదు ఏమీ. ఆ తర్వాత నాకు పైన ఒక రూమ్ ఇచ్చారు, పైకి వెళ్ళిపోయాను. అన్నయ్య అండ్ అలాగే మా హస్బెండ్, అలాగే మా డాడీ, నేను, అమ్మ వెళ్ళామన్నమాట. అంటే ఆ రోజు డెలివరీ డేట్ ఇస్తారు అనేసి. మేడం రేపు అంటే మేము ఈరోజు, నేను నా డెసిషన్ వల్ల నేను ఏదంటే అదే అంటారు వాళ్ళు. సో దట్ నా వల్ల ఇంకా అలా అయిపోయింది అది. దానికోసం ఎంత చెప్పినా నేను చెప్తూనే ఉంటాను ఇంకా ఈ వీడియో అంతాను. సో అమ్మ వాళ్ళు క్లాత్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను పైన జాయిన్ అయ్యాక డాక్టర్ ఏమన్నారంటే 6కి అలాగా ఒక 2 ఇడ్లీ తినేసి ఇంకేం తినొద్దు అన్నారు అనమాట. అప్పటి వరకు ఏదైనా తినొచ్చు అన్నారు. సో ఇంకా మెడిసిన్ ఇచ్చాక కాసేపు అలా పడుకుని అటు ఇటు తిరిగి నాకేం అనిపించలేదు అప్పటి వరకు, ఏమీ లేదనమాట. ఇంకా మా రిలేటివ్స్ తెలిసిందే కదా, డెలివరీ అంటే రిలేటివ్స్ అది ఇది అందరూ వచ్చేస్తారు కదా. సో ఇంకా అందరూ వచ్చారనమాట, డెలివరీ అనేసి అన్నారని దూరం నుంచి కట్టాను. ఇంకా అందరితో కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకున్నాం. కాసేపటికి నర్స్ వచ్చి మనకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసారు. సో మీలో చాలామందికి తెలుస్తుంది కదా. సో కొన్ని నర్స్ వచ్చి ఇలాగ అలా వాళ్ళు చెప్తారు కదా మనకి, అలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా అదే డూస్ అండ్ డోంట్స్ చెప్తారు కదా. ఎక్కువ మనుషులు అయితే ఉండొద్దని చాలాసార్లు మాకు వార్నింగ్ ఇచ్చేసారు. బికాజ్ మన చుట్టాలు అందరూ వచ్చేస్తారు మనకి డెలివరీ అనేసరికి. దట్టు అది నైట్ టైం ఏమో ఇంకా అసలు ఎవరిని ఉండనివ్వలేదన్నమాట. నాకు ఎనుమా ఇచ్చిందనమాట 9-10 ఆ టైంకి, 9కి అలా ఇచ్చారు ఎనుమా. సో అది ఇచ్చిన 2 hours తర్వాత నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి 10-11 ఆ టైంకి. అప్పటి వరకు బాగానే ఉన్నాను, బాగానే కబుర్లు అయితే చెప్పాను. చిన్నగా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎలా అంటే మనకి డేట్ పెయిన్ వచ్చినప్పుడు లైక్ మీరు ఎవరికైనా పీరియడ్ క్రాంప్స్ ఉంటే తెలుస్తుంది, కిందకి లాగేస్తుంటాయి కదా కాళ్ళు అవిను. సో లైక్ అలా స్టార్ట్ అయింది అనమాట. నాకైతే పీరియడ్ క్రాంప్స్ సివియర్ ఉంటాయి ఎవ్రీ మంత్. సో దట్ అలా స్టార్ట్ అయితే ఓకే నాకు పర్వాలేదు అనుకున్నాను. అలా ఉండే కొద్దీ ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయినాయి అనమాట, చాలా సివియర్ ఇంకా అయిపోతున్నాయి. కొంచెంగా నేను సౌండ్స్ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఈ అని నొప్పి వస్తే అరుస్తాం కదా అమ్మ అని. సో మా వాళ్ళందరూ ఇంకా ఏం కాదు పర్వాలేదు అంటూ ఉండేవారు. నాకు ఎలా అంటే నాకు పెయిన్స్ ఇవ్వడం వచ్చేది కాదనమాట. నర్స్ వచ్చి చెక్ చేస్తుండేది బేబీ హార్ట్ బీట్ ఎప్పటికప్పుడు ఎలా ఉంది అనేసి. సో బేబీ హార్ట్ బీట్ అంతా నేను చూశాను అనమాట. హార్ట్ బీట్ ఎప్పుడు 150 అబోవ్ ఉండేది, 160 అట్లా ఉండేది అనమాట. నర్స్ వచ్చి ఏంటంటే పెయిన్స్ నువ్వు కిందికి ఇవ్వాలమ్మా, పైకి లాక్కోకు, సో దట్ బేబీ పైకి వెళ్ళిపోతుంది, కిందికి రాదు, నువ్వు కిందకి ఇవ్వాలి, పెయిన్స్ కిందకి పుష్ చేయి అనేవారు. నాకు నిజంగా తెలిసేది కదా ఎలా పుష్ చేయి అంటే, వాళ్ళు చెప్పినట్టు ట్రై చేసేదాన్ని కానీ లేదు నీకు ఇవ్వడం అసలు రావట్లేదు అంటూ ఉండేవారు. నాకు ఇంకా చాలా బాధ వచ్చేసేది. మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య బయట మా డాడీ ఇంకా చుట్టాలందరూ బయట కూర్చున్నారు. సో వాళ్ళు అప్పుడప్పుడు అంటే ఒక్కొక్కరు కాసేపు ఒక మనిషిని ఉండనిచ్చేవారు అనమాట. కాసేపు ఒకరు వస్తూ వెళ్తూ ఉండేవారు నా దగ్గర. అండ్ మా అన్నయ్యకేమో నైట్ షిఫ్ట్ ఆ రోజు.
అని చెప్పాను కదా, చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ ఆ రోజు జాయిన్ అవ్వడం అనేది. నెక్స్ట్ డే వెళ్తే ఫ్రెష్ స్టార్ట్లా ఉండేది. అది నార్మల్ అవ్వనివ్వండి, సిజేరియన్ అవ్వనివ్వండి, ఏదైనా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే మనం చాలా బాగుండేది అని ఇప్పుడు అనిపించింది. బట్ ఏం చేస్తాం, లైఫ్లో ఒకసారి కదా ఏదైనా డెసిషన్ తీసేసుకున్నాక మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. మనం ఆ డెసిషన్ తీసుకునే ముందే ఒకసారి ఆలోచించాలి. మేబీ నేను బయటికి వెళ్ళి మా హస్బెండ్తోనో మా అన్నయ్యతోనో డిస్కస్ చేసి అడిగి ఉండాల్సింది. నేను మేడం రూమ్లోనే ఓకే జాయిన్ అయిపోతాం అని వెంటనే చెప్పేశాను. మా అమ్మ కూడా చెప్పేసాను, కూడా జాయిన్ అయిపోతామని చెప్పు అనేసి లైక్ ఇలాగా. సో అదొక బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్ అంటే నేను అదే చెప్తాను, ఆ రోజు జాయిన్ అయిపోవడం అని. నైట్ షిఫ్ట్ వల్ల ఇంకా అలా కూర్చొని అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు. మా అన్నకే వర్క్ ఉండదనమాట. వర్క్ చేసుకుంటూ నేను క్యాగలేస్తుంటే వాళ్ళు భయపడిపోతూ ఉండేవారు. ఇంకా మళ్ళీ 11:30 ఆ టైంకి వచ్చి మేడం చూసి ఓకే బాగానే ఉంది అని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నాకు మెడిసిన్ ఇన్సెట్ చేశారు త్రూ వెజినానా, అది కూడా. ఆ తర్వాత ఇంకా నాకు పెయిన్స్ ఎక్కువైపోవడం స్టార్ట్ అయినాయి అనమాట. సో సర్విక్స్ అనేది మనకి డైల్యూట్ అవుతూ ఉంటుంది కదా, సో దట్ ఇంకా పెద్ద కేకలు వేయడం మొదలు పెట్టేశాను నేను ఆ పెయిన్ తట్టుకోలేక. ఇంకా సో మా హస్బెండ్ మా డాడీ వచ్చేసి సో వద్దు సిజేరియన్కి వెళ్ళిపోదాము, నార్మల్ వద్దు అనేసి డాక్టర్ చెకప్కి వస్తూ ఉంటారు కదా, డాక్టర్ 1 అవర్కి 2 అవర్స్కి వస్తూ చూస్తూ వెళ్ళేవారు నన్ను. సో డాక్టర్ని వీళ్ళు చాలాసార్లు డాక్టర్ని అడిగారంట, వద్దండి నార్మల్ వద్దు, సిజేరియన్ చేసేయండి, తట్టుకోలేకపోతుంది, ఏడ్ చేస్తుంది లైక్ ఇలాగా. డాక్టర్ ఏమో తను తట్టుకుంటుంది కదా, మీకేంటి ప్రాబ్లము, ఏం కాదు అయిపోతుంది, ఏం కంగారు పడకండి అని వాళ్ళకి చెప్పేదండి. నాకు ఇవన్నీ తెలియదు తర్వాత మా వాళ్ళు చెప్పారనమాట ఇలాగనేసి. సో ఇంకా ఫుల్ ఎక్కువైపోయినాయి, ఇంకా మొత్తం పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టాను 1 గంట నుంచి. బట్ ఏంటి అంటే నాకు బ్లీడింగ్ కానీ ఆరెల్స్ వైట్ డిశ్చార్జ్ కానీ ఆరెల్స్ ఉమ్మనీరు లీక్ అవ్వడం ఇటువంటివి ఏమీ లేవన్నమాట. ఏ సిమ్టమ్ లేదు. పోనీ ఏదైనా సిమ్టమ్ వస్తే నర్సులు ఏమన్నారంటే ఓకే ఏదైనా సిమ్టమ్, నన్ను అప్పటికి జనరల్లోనే ఉంచారనమాట. అంటే జనరల్గా రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్లోనే ఉంచారు. ఇంకా నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళలేదు. అది సి సెక్షన్కి ఒక వేరే థియేటర్ ఉంటుంది, నార్మల్కి వేరే థియేటర్ ఉంటుంది అనమాట. మనకి వేరే రూమ్స్ ఉంటాయి, అవి పక్కనే ఉన్నాయన్నమాట. నేనున్న రూమ్ మధ్యలో అటు సైడ్ ఏమో నార్మల్, ఇటు సైడ్ ఏమో సిజేరియన్ ఉందన్నమాట. వెయిట్ సెటప్ వాటికి సెట్ చేసి ఉంచారనమాట. బట్ ఏంటంటే నాకు ఏ సిమ్టమ్, పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి బట్ ఏది డిశ్చార్జ్ అవ్వడం కానీ ఎటువంటిది లేదు. నర్స్ వచ్చి నీకు ఏదైనా బ్లీడ్ అయినా ఏదైనా అయినా మేము నెక్స్ట్ మేము చేసే ప్రాసెస్ మేము చేయగలము, మేము పుష్ చేసి అది చేస్తే నీకు ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది, నీకు ఇప్పటివరకు ఏ సిమ్టమ్ లేదు అనేసి అన్నారు. డాక్టర్ వచ్చి ఓకే సర్విక్స్ చాలా బాగా డైల్యూట్ అయింది, నథింగ్ టు వర్రీ, అయిపోతుంది, ఏం కాదు అన్నారు. బట్ ఇప్పుడు నర్సులు ఉన్నారంటే మనల్ని ఏం చేయాలి, మోటివేట్ చేయాలన్నమాట. పర్వాలేదు ఓకే అయిపోతుంది అని. ఎవరో ఇంకా అవ్వలేదేంటి, 1 అయిపోయింది 12 అయిపోయింది అంటే అదేంటి అలా అంటారు, అంత కంగారు ఏముంది, 1 డే పట్టొచ్చు 2 రోజులు పట్టొచ్చు, చెప్పలేము ఎప్పుడవుతుంది అనేసి అన్నంత మా వాళ్ళు ఇంక భయపడిపోయారు. ఇదేంటి ఇంతసేపు పిల్ల ఇంత బాధపడాలా, ఇప్పటికే చాలా బాధపడిపోతుంది, దాన్ని చూడలేకపోతున్నాం అనేసి మా మమ్మీ, మా డాడీ, అలాగే హస్బెండ్, ఇంకా అన్నయ్య, ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు భయపడిపోతూ ఉన్నారంటే నాకు ఇవన్నీ తర్వాత చెప్పారనమాట. ఇలా జరిగిందని. అంటే నాకు ఆ పెయిన్లో నేను ఎవరిని పట్టించుకోలేదు, మనకి ఆ పెయినే కదా. సో 1:30 ఆ టైంకి ఇంకా నాకు ఫుల్ పెయిన్స్ అయిపోయి ఇంకా పెద్దగా ఇంకా చాలా అంటే చాలా కేకలు వేయడం మొదలుపెట్టేశాను, అమ్మ అనేసి. సో మా అమ్మ వాళ్ళు వెళ్ళి మా హస్బెండ్కి చెప్పారంట, వద్దు ఇంకా సి సెక్షన్కి వెళ్ళిపోదామని చెప్పండి, మేము చూడలేకపోతున్నాం, మా వాళ్ళకి దాన్ని చూడడం. అండ్ మా అన్నయ్య అయితే ఇంకా నాకు సో డెలివరీ ఫ్లోర్ వచ్చేసి మనకి 3rd ఫ్లోర్ అనమాట అక్కడ. సో డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడంట, బికాజ్ నాకు కేకలు తట్టుకోలేక లైక్ నా బాధ చూడలేక వాళ్ళు కిందకి వెళ్ళిపోయి ఇంకా అసలు అక్కడ ఉండలేకపోయారంట, అంత కేకలేసాను నేను. సో 1:30 ఆ టైంకి ఏంటంటే మా హస్బెండ్ వచ్చి వద్దురా ఇంకా అస్సలు నువ్వు తట్టుకోలేకపోతున్నావు, మేము ఎవరూ చూడలేకపోతున్నాము, సి సెక్షన్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. అప్పటికే నేను ఫుల్ నీరసం అయిపోయాను అనమాట. నా ఫేసు నేను ఎలా అయిపోయానంటే ఇంకా వీడియో లైక్ నేను షార్ట్ వీడియో ఒకసారి పోస్ట్ చేశాను, బట్ కంప్లీట్గా పోస్ట్ చేయలేదు పిక్స్. నేను అందులో వీలైతే ఇందులో కానీ దీని తర్వాత కానీ నేను డెలివరీ లైక్ అక్కడక్కడ నాకు క్లిప్స్ తీసారు, అవి నేను పోస్ట్ చేస్తాను ఇఫ్ పాసిబుల్ అయితే. ఇంకా అప్పుడు నేను ఓకే అన్నాను అనమాట. అప్పటికే నన్ను ఒక 3 టైమ్స్ అడిగారు వచ్చి, ఈ సెక్షన్కి వెళ్ళిపోవచ్చా, ఓకేనా, పర్వాలేదా అని. ఏం పర్వాలేదు అంటూ ఉన్నాను అనమాట. వీళ్ళకి కంగారు పడినా నేనేంటంటే నార్మలే ఇద్దాము
ఒక మైండ్ సెట్ ఉండిపోద్ది కదా మనకి, ఒకటి చేయాలి అనుకుంటే ఇంకెంతమంది చెప్పినా మనకి ఎక్కదు. సో దట్ అలా ఉండిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి ఇలా అనడంతో నేను ఓకే సి సెక్షన్కి వెళ్ళిపోవచ్చా అంటే మళ్ళీ డాక్టర్ వచ్చి ఓకేనమ్మా సి సెక్షన్కి వెళ్ళిపోవచ్చా అని అడిగారు. అండ్ ఆల్సో మా వాళ్ళని కూడా తిట్టారు, తను వద్దు అంటే మీరు తనని ఇలా చేశారు అనేసి. డాక్టర్ కూడా మీరు తను ఒప్పించండి చేసేద్దామన్నారంట. సో ఒప్పిస్తే నేను ఓకే అండి డాక్టర్ ఓకేనా అని అడిగి ఇంకా అప్పటికప్పుడు 2కి 2 అయింది. ఇంకా 2 అయినప్పటికీ ఇంకా అంత అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారనమాట. డాక్టర్ని పిలిపించి అనస్థీషియా డాక్టర్ని, చైల్డ్ డాక్టర్ని, అంటే బేబీ పుట్టాక చెక్ చేయడానికి డాక్టర్ని అందరినీ రప్పించేశారు అప్పటికప్పుడు. ఇంకేంటంటే నేను ఆ రూమ్లోంచి సి సెక్షన్ రూమ్లోకి మనకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే కూడా నేను నడవలేకపోతున్నాను అనమాట. ఫుల్ వీక్ అయిపోయాను అనమాట. ఎంత అలా అంటే ఇంక చెప్పలేను. నన్ను ఈడ్చుకుని అంటే ఇంకా నా కాలు సపోర్ట్ చేయట్లేదు. అలా ఒక 4 పట్టుకుని నన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్లారు. అమ్మ అంటానే ఉన్నాను అనమాట. అంటే పెయిన్స్ ఇంకా అప్పటికీ ఉన్నాయి, నాకు పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. సో దట్ డెలివరీకి బికాజ్ నాకు వైజాగ్ త్రూ మెడిసిన్ ఇచ్చారు కదా డాక్టరు. సో సర్విక్స్ అనేది మనకి సాఫ్ట్ అయిపోయి అది డైల్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. బేబీ రావడానికి మనకి ఎంట్రన్స్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ మనకి పెయిన్స్ ఎక్కువైపోతే మనకి డైల్యూట్ అయ్యి కొద్దీ పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అస్సలు నడవలేకపోతా అలాగే ఇంకా ఏడుస్తా అలాగే ఫుల్ నీరసం అయిపోయి అలాగే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను. మా వాళ్ళందరూ వెళ్ళిపోయాక వాళ్ళే నర్సెస్ అండ్ అలాగే అక్కడ ఉండే కాంపౌండర్ వీళ్ళే తీసుకుని వెళ్ళి బెడ్ ఎక్కమంటే నేను అసలు ఎక్కలేకపోతున్నాను అనమాట. అసలు నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు. పాపం అక్కడ ఉండే వాళ్ళే నన్ను పట్టుకుని ఎక్కించి కూర్చోబెట్టారు. అనస్థీషియా డాక్టర్ వచ్చారు. సో తనైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారన్నమాట. పెద్ద వయసే అనమాట. సో నన్ను కామ్ చేయడానికి, నన్నే కాదు ఎవరినైనా మేబీ కామ్ చేయడానికి, కూల్ చేయడానికి జోక్స్ వేస్తూ అలా చేస్తూ ఉన్నారన్నమాట. మనకి అనస్థీషియా ఇవ్వడానికి నన్ను వంగమంటే నేను నా వల్ల కాదంటే నీ వల్ల కాకపోతే ఎలాగా లైక్ ఇలా అన్నారన్నమాట. నాకు ఆ టైంలో నేను అలా అన్నాను. సో కాంపౌండర్ ఏంటంటే నన్ను పట్టుకుని కొంచెం ఉంచారనమాట. కొంచెం వంగు కదలొద్దు అస్సలు మెదలొద్దని. అనస్థీషియా ఇచ్చిన వెంటనే నా ప్రాణం లేచి వచ్చిందనమాట. మనకి మత్తు అనేది బాడీ వరకు ఎక్కదు కదా, సో కింద నుంచి మనకి మత్తు అనేది ఎక్కేస్తుంది కదా. సో అలా ఇచ్చినట్టు జమ్మని నాకు వెంటనే ఆ మత్తు అనేది ఎక్కేసి ఇంకా పెయిన్ అంతా రిలీఫ్ అయిపోయింది. ఎలా అంటే ప్రాణం లేచి వచ్చినట్టు అయిందనమాట నాకు ఆ క్షణంలో. ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను. బికాజ్ అంత పెయిన్ నుంచి వెంటనే ఇలా చిటికలో మనకి రిలీఫ్ వచ్చేసినట్టు అయిపోయింది అనస్థీషియా కానీ నాకు. సో దట్ వెంటనే ఇంకా పడుకోబెట్టేసి వాళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసారు. నాకేంటంటే ఏదో ఇంకా మత్తు ఎక్కలేనట్టుంది, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు నన్ను అనిపించేసింది. డాక్టర్తో అందాం అనుకున్నాను అనమాట. డాక్టర్ నాకు ఇంకా ఏమీ మత్తు ఎక్కలేదు, నాకు ఇలా అనిపించేస్తుంది అందామని. బట్ వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నా కూడా నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది కానీ ఏం తెలియలేదన్నమాట. వెంటనే డాక్టర్ ఏంటంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కదా, సో కట్ చేసేసి అన్నీ చేస్తుంటే నాకు పక్కన టైల్స్లో కనిపిస్తుంది అనమాట మొత్తం. ఇక్కడ మనకి కట్ చేస్తుంటే నాకు ఆ పక్కన టైల్స్ అంటే లైట్ పైనుంచి లైట్ ఉంటుంది. సో ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ షాడో అనేది నాకు పక్కన వైట్ టైల్స్ ఉన్నాయన్నమాట. ఆ టైల్స్ మీద క్లియర్గా కనిపించిపోతుంది అనమాట ఏం చేస్తున్నారు అనేది. ఆ బ్లడ్ అండ్ ఆల్సో ప్లెజెంటా కూడా నేను చూశాను. వెంటనే స్ట్రైట్గా చూస్తుంటే కనిపిస్తుంది. ఒక్కొక్కరు పెట్టేస్తారంట, అంటే కనిపించకుండా ఏదో ఒక క్లాత్ కానీ ఏదోకైనా అడ్డం పెడతారంట. మా డాక్టర్ ఏం పెట్టలేదు. సో అదంతా ప్రాసెస్ జరుగుతుందంతా చూస్తూనే ఉన్నాను అనమాట నేను. వెంటనే అనస్థీషియా డాక్టర్ అదిగో అమ్మ మీ అమ్మాయి అన్నారనమాట. సో ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది పబ్లిక్గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను చెప్పేయాలనుకుంటున్నాను. నన్ను ఎవరైనా తిట్టుకోవచ్చు, నేను అనుకున్నది నేను చెప్పేస్తున్నాను అనమాట. నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు, అది ఇలా అనుకుందా లైక్ ఇలాగా, బట్ సహజం అండి, ఎవరైనా అనుకుంటారు. నాకేంటంటే నా ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి కానీ నా పెళ్ళి ముందు నుంచి కానీ నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, అమ్మాయే కావాలి అన్నట్టు ఉండేదాన్ని. బట్ ఏంటంటే మనం ఏది నమ్మకూడదు. కొన్ని సిమ్టమ్స్ కొంతమంది ఏదో చెప్పారని అదని ఇదని నమ్మేస్తుంటాం అనమాట. ఆ సిమ్టమ్ని బట్టి ఈ సిమ్టమ్ని బట్టి నీకు అమ్మాయే లైక్ ఇలా అందరూ
చుట్టుపక్కల అందరూ వంట మాట్లాడుతూ ఉంటారు. సో మనం మైండ్లోకి ఎక్కించేసుకుని ఓకే నాకు అబ్బాయా, ఓకే నాకు అమ్మాయా అని మన మైండ్లో ఉంచేసుకుంటాం. సో దట్ ఆ టైప్లోనే నేను నాకు అబ్బాయి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి. బట్ నేనేంటంటే అబ్బాయి అని మెంటల్గా ఎలా ఫిక్స్ అయ్యానో నాకు ఇప్పటికీ తెలియదు. బట్ ఫిక్స్ అయిపోయాను. ఇంక వాళ్ళు అమ్మాయి అని చెప్పగానే నా మైండ్ అదొక రకంగా అయిపోయింది. చెప్పలేను నా ఫీలింగ్. ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. చాలా అదొక రకంగా అయిపోద్ది. మనకు బేబీ పుట్టిందనే ఇది ఉండదు అన్నట్టు అయిపోద్ది అనమాట. నేను అలా ఫీల్ అయిపోయాను. నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. మా ప్రిన్సీ ఫీల్ అవుతుంది కదా, నిజంగా తెలిస్తే దానికి మా అమ్మ నేను పుట్టానని ఫీల్ అయిపోయిందా, అదొక రకంగా అయిపోయిందా అనే ఫీలింగ్ దానికి నేనే చెప్పేస్తానేమో అది ఎదిగాక ఇలా ఫీల్ అయ్యాను అనేసి. నా నా బాధ అలాంటిది అనమాట. నేను మా అమ్మ దగ్గర కూడా చాలాసార్లు చెప్పి ఫీల్ అయ్యాను. అమ్మ నేను లైక్ అమ్మాయి పుట్టిందని నేను ఆపరేషన్ రూమ్లో వాళ్ళు చెప్పగానే నాకు అదో రకంగా అయిపోయింది. నాకు చాలా బాధ వచ్చేసింది అదేంటి అని. మా అమ్మ దగ్గర కూడా నేను చెప్పి చాలాసార్లు ఏడ్చేసాను అనమాట. ఇలా ఎందుకు అనుకున్నానమ్మా నేను, అలా ఎందుకు పెట్టేసుకున్నానమ్మా నేను అనేసి. సో నేను అలా అనేసుకున్నాను. తర్వాత ఏంటంటే ప్రిన్సీని వెంటనే చూపించారు నాకు. ఇదిగో అంటే ఏమైందంటే అనస్థీషియా డాక్టర్ నాకు గర్ల్ బేబీ అని చెప్పారు కదా, గర్ల్ బేబీ. ఐఎమ్ హ్యాపీ. నాకు అమ్మాయిలు అంటే నాకు చాలా 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 ఇష్టం, నిజంగా చెప్తున్నాను. నేను ముందు అనేదాన్ని అనమాట. నాకు ఒకవేళ అబ్బాయి పుట్టేస్తే ఒకరు అబ్బాయి పుట్టేస్తారేమో, లేదంటే సెకండ్ టైం అబ్బాయి పుట్టేస్తారేమో, నేను థర్డ్ టైం కూడా అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను అని చెప్పాను. ఎవరికి, మా అత్తయ్య గారికో ఎవరికో చెప్పిన గుర్తు నాకు అంత ఇష్టం అమ్మాయిలు అంటే. ఐఎమ్ హ్యాపీ. బట్ నేను అది మైండ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం అప్పటి వరకు అబ్బాయి 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 అని ఉన్నది అమ్మాయి అని చెప్పగానే వెంటనే తీసుకోలేమన్నమాట. సో కొంచెం టైం పట్టుతుంది కదా. అలాగే బ్లడ్తో నాకు దాన్ని చూపించారనమాట, ఇదిగో అనేసి. దాన్ని చూసిన వెంటనే ఐఎమ్ హ్యాపీ. బట్ ఏంటంటే ఆ మూమెంట్ షేర్ చేసుకుంటాను అనమాట. ఇలా ఎవరో అనుకోవద్దండి అనేసి. ఎవరు పుట్టినా దేవుడిచ్చింది మనకి. వాళ్ళు హెల్తీగా పుట్టారు మనకి. బికాజ్ ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, చాలామంది ప్రెగ్నెన్సీస్ కోసం ఎన్నో మెడిసిన్స్ ఎంతో కష్టపడుతున్నారు అనమాట. అసలు ప్రెగ్నెన్సీలు అనేది రావట్లేదు. ఒకవేళ వచ్చిన మధ్యలోనే అది అబౌట్ అయిపోవడం, లైక్ బేబీని ఏదైనా ప్రాబ్లం వచ్చి అబోర్షన్ చేసేయాలి అనడం, ఆర్ఎల్స్ డెలివరీ వరకు వచ్చిన డెలివరీ అయినాక ఏదో ఒక ప్రాబ్లంతో పుట్టడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. బై గాడ్స్ గ్రేస్ నాకైతే దేవుడు ఒక హెల్తీ బేబీని ఇచ్చాడు. నేను నమ్మేది ఏంటంటే మనం ఒక స్టెప్ ముందుకు వేయాలన్నా అందులో మనకి గాడ్స్ గ్రేస్, దేవుడి కృప అనేది ఉండాలి. నేను అదే నమ్ముతాను. సో మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేని వెయిట్ అయితే పుట్టింది నాకు ప్రిన్సీ. సో 3.8 kgs పుట్టింది నాకు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే అంత 3.8 ఉన్న బేబీ నార్మల్ జరగడం అనేది చాలా అంటే చాలా కష్టంతో కూడిన పని. బట్ డాక్టర్ మాకు నార్మల్ అవుతుందని ఎలా చెప్పారో మాకు తెలియదు. చాలామంది తర్వాత నేను తిట్టారనమాట. C-section వెళ్ళి చాలా మంచి పని చేశారు. బికాస్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ మేము ఆ డెసిషన్ తీసుకున్నాము. ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ టేకింగ్ దట్ డెసిషన్. ఆ టైంలో, ఆ క్రిటికల్ టైంలో అలా తీసుకోవడం. సో ఐఎమ్ హ్యాపీ. బికాస్ ఆ తర్వాత ఎలా ఉండేదో నాకు తెలియదు అనమాట. నార్మల్ ఒకవేళ నెక్స్ట్ డే జాయిన్ అయినా నార్మల్ అయ్యేదా, C-section అయ్యేదా, అది దేవుడికే తెలుసు. బట్ ఆ టైంలో నార్మల్కి ట్రై చేసాం, కష్టపడ్డాను, అవ్వలేదు. తర్వాత C-sectionకి వెళ్ళాం, హెల్దీగా బేబీ బయటకు వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. సో అంతవరకు అయితే అలా అయింది. సో నాకైతే డెలివరీ స్టిచెస్ బేబీని చూపించేశాక నాకు ఫుల్ షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే అందరికీ ఇది నార్మలే. అందరికీ మీలో చాలామంది ఎంతమంది ఫేస్ చేశారో నాకు తెలియదు. బట్ నేనైతే ఫేస్ చేశాను. చెప్పారు చాలామంది షివరింగ్గా ఉంటుంది అని. సో నాకైతే వెంటనే చేతులు కాళ్ళు చాలా షివరింగ్ అయిపోతే వెనకాల అనస్థీషియా డాక్టర్ 2 చేతులు గట్టిగా పట్టుకొని ఇలా నిమురుతూ ఉండేవారు అనమాట ఆయన. బికాజ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేసి వెంటనే మనకు ఫుల్ చాలేసేసి షివరింగ్ వచ్చేస్తుంది. అదే అయిన వెంటనే నాకు ఇంకా గ్యాస్ ఫామ్ అయిపోయింది. గ్యాస్ ఫామ్ అయిపోయి ఇంకా ఏడుపు అనమాట. నేను ఆపరేషన్ థియేటర్లోని ఎయిర్ వెళ్ళిపోయి లోపలికి నాకు చాలా గ్యాస్ పట్టేసింది. డాక్టర్ పెయిన్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి చేయండి నేను ఏడ్చేస్తున్నాను. డాక్టర్ ఓకే కూల్ నేను చూసుకుంటాను, ఏం కాదు నువ్వు యాడోకు అంటే స్టిచెస్ వేస్తారు కదా అప్పుడు మనకి. డాక్టర్ వచ్చి ఓకే పర్వాలేదు అని చెప్తున్నా. ఇంకా ఫుల్ ఏడ్చేస్తే తర్వాత నన్ను తీసుకెళ్ళి గ్యాస్ తగ్గడానికి ఏదో సంథింగ్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చారంటే నాకు తెలియదు. నేను వెంటనే ఏంటంటే అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతాం కదా, ఫుల్ మత్తు ఉండిపోయి. సో నాకు ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ 4:40కి ప్రిన్సీని బయటికి తీసారంటే నాకు డెలివరీ అయింది. సో ఆ ప్రాసెస్ అంతా అయినప్పుడు 4:50 అట్లా అయింది. కుట్లు అవి వెంటనే అయిపోద్ది కదా, ఒక 20 minutesలో మన కుట్లు అవి వేసేస్తారు. మళ్ళీ నేను కళ్ళు తెరిచింది మార్నింగ్ 9 or 10 ఎంతో అయింది. అప్పటికి లేచేసరికి నాకు
నాకు ఫుల్ గ్యాస్ పట్టేసి ఉన్నప్పటికీ తగ్గలేదనమాట. పొట్ట పెద్దగా అయిపోయి అలా ఉన్న చాలా అంటే చాలా నీరసం అయిపోయాను. బికాజ్ ఎందుకు అంటే నార్మల్ పెయిన్స్ ఇచ్చాను కదా, నేను 12 hours పెయిన్స్ ఇచ్చాను, బట్ అవ్వలేదు. నేనేమి రిగ్రెట్ అవ్వలేదు. ఐఎమ్ హ్యాపీ డెసిషన్ సి సెక్షన్ చేయించుకోవడం వల్ల. బట్ ఆ నైట్ జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది అనేది నా బిగ్గెస్ట్ రిగ్రెట్. మళ్ళీ నేను ఒక 10 సార్లు రిపీట్ చేసి ఉండొచ్చు ఈ వీడియోలో. సారీ మీకు చిరాగ్గా అనిపిస్తే, బట్ ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి అన్నిసార్లు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మీలో ఎవరైనా ఓకే డెలివరీ చేసుకునే వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఉంటే వెయిట్ చేయండి ప్లీజ్. మీకు ఎప్పుడు డెలివరీ అవుతుందో, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే అది ఎప్పుడు అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏదైనా సిమ్టమ్ ఉంటుంది కదా డెలివరీకి, మనకి లేట్గా అవ్వమని, లీక్ అవ్వడం అని, వైట్ డిశ్చార్జ్ అయిపోవడం అని, సమ్ బ్లీడింగ్ కనిపించడం అని, అంటే డెలివరీ అయ్యే టైంకి మనకు అవన్నీ మంచి సిమ్టమ్స్, ఏమీ ప్రాబ్లమ్ ఏం కాదు. మొత్తం లైక్ ఏంటంటే ఉమ్మని అనేది లీక్ అయిపోతే కష్టం, కానీ చిన్నవి ఇలాంటివి కనిపిస్తే అదేం ప్రాబ్లం. అలాంటివి అయితేనే అప్పుడు మీరు డెలివరీకి వెళ్ళండి. అప్పటి వరకు ఎప్పుడైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. మనం ఇప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే నాకు ఓకే, అంతా ఓకే, హెల్తీగానే ఉంది, బట్ వెయిట్ చేస్తావా అని అడిగారు. సో అది నేను తీసుకునే డెసిషన్. బికాజ్ ఆ రోజు తీసేసుకోవడం వల్ల తప్పైంది అనేది అంతే నా బాధ, అంతకు మించి ఏం కాదు. సో బేబీని ఏంటంటే టెస్ట్కి తీసుకెళ్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు అందరికీ జాండీస్ అనేది కామన్, దీనికి తక్కువనే ఉంది, అయినా కూడా జాయిన్ చేసేయాలని తీసుకెళ్ళిపోయి బేబీకి అంటే ఫుల్ బాక్స్లో పెట్టేయలేదు, దీన్ని జస్ట్ లైట్ ఒకటే ఇచ్చారంట నార్మల్గా ఉంచి. అదేమో వేరే హాస్పిటల్, నేనేమో వేరే హాస్పిటల్. నాకు అదో బాధ. దాన్ని నేను ఫస్ట్ లైక్ 3 days చూసుకోలేదు, బికాజ్ దూరం అనమాట ఆ హాస్పిటల్స్. నేను అది వేరే ఉండేవాళ్ళం. సో నేను మిల్క్ కూడా ఇవ్వలేదనమాట. తను ఎప్పుడు తీసుకురాలేదు. ఇంకా నేను ఆ రోజే చూశాను. లైక్ నాకు 13th ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయింది. 13th నైట్కి 9-10 అలా నాకు మెలకు వచ్చింది. సో అప్పటికి పైన ఉందన్నమాట బేబీ, పైన వేరే రూమ్ ఇస్తారు కదా మనకి డెలివరీ అయినాక. సో నన్ను మాత్రం అప్పటికి ఇంకా ఐసీయూలో ఉంచారనమాట. అంటే డెలివరీ అయినాక ఎలా అంటే డెలివరీ అయిన లేడీస్ని మళ్ళీ ఐసీయూలో పెట్టి బేబీకి రూమ్ ఇచ్చేస్తారు. అందరినీ అలానే ఫాలో అవుతున్నారు. సో ఉంచేసారనమాట. ఆ రోజు అంతా ఉంచేస్తాము, ఈవినింగ్ షిఫ్ట్ చేస్తామని చెప్పారు నాకు 10కి మెలకు వచ్చాక అప్పటికి నేను ఇంకా లేచే పరిస్థితిలో లేను. బికాజ్ అప్పుడు 12 hours కూడా అవ్వదు కదా. లేవాలి అన్నారు, కానీ నేను లేవలేనని ఆ రోజు లేవలేదు. 10కి లేచాక 11కి అలా బేబీని తీసుకొచ్చి జస్ట్ ఊరికే మిల్క్ ఏంటంటే స్టార్టింగ్ మిల్క్ మంచిది అంటారు కదా. సో అలా ఒక 2 or 3 sucks చేసింది అంతే, అంతకు మించి చేయలేదు. దాన్ని చూసుకున్నాను అంతే, అప్పుడే చూసుకోవడం. కాసేపు ఉంచేసి పైకి తీసుకెళ్ళిపోయారు. తర్వాత జాండీస్ అనేసి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారనమాట. నేను ఆ రోజంతా ఆ రూమ్లోనే ఉన్నాను. నెక్స్ట్ డే షిఫ్ట్ అయ్యాను అనమాట పైకి. అది నా దగ్గర లేదనమాట. ఫస్ట్ 3 days నేను చూసుకోలేదు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయిపోయాక నేను అయిన తర్వాత అది వచ్చిందనమాట. 3 days ఉంచేసారు. దాన్ని కూడా అంత అవసరం లేదు చాలామంది అన్నారన్నమాట. తక్కువ ఉంది కదా ఎందుకు అని. సో నాకు తెలియదు కదా ఎందుకు జాయిన్ చేసేసారు అనేది. సో ఇదంతా చెప్తుంటే నిజంగా అదొక రకంగా ఉందన్నమాట ఫీలింగు. ప్రతి ఉమెన్ నిజంగా అంత పెయిన్ ఎలా తట్టుకుంటారనిపిస్తుంది కదా. అది లైక్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే చెప్తూ ఏడ్ చేస్తున్నాను ఏంటి అనుకుంటారేమో, బట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధపడతారు, ఇంత ఉంటుందా అనేది అనిపిస్తుంది అనమాట. బట్ ఇవన్నీ చిన్న బాధ, చిన్న నొప్పి, చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము నార్మల్ టైంలో. బట్ డెలివరీ టైంలో ఇంత ఎలా తట్టుకుంటాం అనిపిస్తుంది అసలు. నిజంగా కదా, మనం డెలివరీ టైంలో కూడా ముందు నార్మల్గా ఉన్నప్పుడు ఏ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలోనే అనుకుంటాం, అమ్మో డెలివరీ టైంలో ఇలా చేస్తారంట, అలా చేస్తారంట, మెడిసిన్ వెజినా నుంచి ఇస్తారంట, ఆర్ డెలివరీ అయినప్పుడు ఇలా అలా అనుకుంటాం. బట్ ఆ టైంలో నిజంగా చెప్తానండి, మనకు అది ఏమి ఉండదు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏది ఉండదు అనమాట. మనము మన బేబీ హెల్తీగా రావడము ఇదే చూసుకుంటాం తప్ప అవేమి అసలు పట్టించుకోము.
వాటి గురించి ఎవరు థింక్ చేయకుండా కూడా నేను ఎక్కువ థింక్ చేసేస్తాను అలాగని. బట్ ఆ టైంలో నాకు అనిపించలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టే ఉండేదాన్ని అనమాట. సో అది నా డెలివరీ జర్నీ. సో ఆ 3 డేస్ హాస్పిటల్లో అయితే ఉండే. 2 డేస్ సెకండ్ డే ఆఫ్టర్నూన్కో ఎప్పుడో లేవగలిగాను నేను. అప్పటి వరకు నేను లేవలేకపోయాను. నేను నార్మల్ డెలివరీకి పెయిన్స్ ఇవ్వడం వల్ల అండ్ ఆల్సో సిజేరియన్ ఈ రెండింటి వల్ల ఫుల్ వీక్ అయిపోయాను అనమాట నేను. 3 డేస్ ఉంచేసి నన్ను డిశ్చార్జ్ చేస్తారు ఇంటికి. కుట్లయి అంటే మెయిన్ ఫస్ట్ అంటారు కదా అందరూ, ఫస్ట్ వాక్ సి సెక్షన్ అయినా ఫస్ట్ వాక్ అసలు చెప్పలేము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అనేసి. చాలా అంటే అసలు నేను లేవను అనేదాన్ని అనమాట. నర్సులు వచ్చి నువ్వు లేవలేదంటే ఇప్పుడు ఇంక అలానే ఉండిపోతావు, లేవాలి అనేసి వాళ్ళు ఎలా అంటే మనకు స్మూత్గా చెప్పరు, మనల్ని ఏదో కొట్టినట్టు మాట్లాడతారు నర్సులు. ప్రతి చోట ఉన్నదే కదా. నువ్వు ఇప్పుడు లేవలేదంటే అసలు లేవలేవు, నీ కాళ్ళు చేతులు తోడుకుపోతాయి, బిగిసిపోతాయి ఇలా అనేవారు అనమాట. మా వాళ్ళు కూడా లేగమ్మా అలా పడుకుని కాఫీ ఇమ్మనేదాన్ని, పడుకునే తినేదాన్ని. అంటే కొంచెం పైకి బాడీ ఇలానే ఉండేదన్నమాట. కాళ్ళు కిందకే కూర్చునేదాన్ని కాదు, జస్ట్ ఏదో లేచినట్టు కొంచెం లేచి ఆయన తినేసి తాగేసి పడుకునేదాన్ని. అలా 1.5 డే అలాగే చేశాను. సెకండ్ డే కూడా ఇంకా డాక్టర్ వచ్చి తిట్లు నన్ను, ఇలా అయితే చాలా కష్టమమ్మా, చాలా అందరూ చూడు నా తర్వాత డెలివరీ అయిన వాళ్ళు కూడా లేచి నడిచేసేవారు, నేను మాత్రం లేవని అనేదాన్ని. భయం వేసేసేది అనమాట లేస్తే ఎలా ఉంటుంది అనేసి. లైక్ లేచినప్పుడు నేను నేను అది మాటలు చెప్పలేకపోతున్నాను. చాలా పెయిన్స్ వచ్చేస్తాయి, కుట్లు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, మనకి సురుకుమంటూ ఉంటాయి అనమాట. కుట్లు లేచి ఒక్కొక్క అడుగు వేస్తుంటే మళ్ళీ లేచి అలా నడిచిన తర్వాత మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్ మనకు ముందు తెలియక మనం అసలు లేవలేము. బట్ వన్స్ లేచాక ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. ఏంటంటే మనకి యూరిన్ బ్యాగ్ ఫిక్స్ చేస్తారు కదా. నాకు ఎలా అంటే 12th నైట్ పెట్టారు నాకు అది. సో 12కి అలా పెట్టారు కదా, నెక్స్ట్ డే తీసేయాలి అది. నేను నెక్స్ట్ డే నైట్ వరకు తీయించుకోలేదు అసలు. అలాగే నేను కథలో నాకు కొంచెం ఏంటంటే ఇంకా నర్స్ వచ్చి లేదు అది అలా ఉంటే నీకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తే తీసేయాలి, అది ఉంచకూడదు భారతీయ అసలు అనేసి అంటే. అప్పుడు లేచి నేను ఫస్ట్ వాక్ చేశాను. ఆ తర్వాత నేను నార్మల్ అవ్వగలను అనమాట. నడిస్తేనే మనం నార్మల్ అవుతాము. నేను నడవను, నేను చేయను అంటే అలానే ఉండిపోతాము. సో దట్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే డెలివరీకి వెళ్ళే వాళ్ళు ఏమీ భయపడకండి. భయం అనేది అందరికీ ఉంటుంది. వాక్ చేయడం అనేది ఒక యుద్ధంలా ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వేస్తే ఏముండదు, అంతా నార్మల్గానే ఉంటుంది. నా 39th వీక్లో నాకు డెలివరీ అయింది ప్రిన్సీ. సో హెల్తీగా పుట్టింది అండ్ ఆల్సో 3.8 kgsతో పుట్టింది. ఆ తర్వాత జాండీస్ అనేది అది పెద్ద మ్యాటర్ కాదు బట్ ఇప్పుడైతే హెల్తీగా ఉంది. తను పుట్టిన వెంటనే 1 వీక్కి వెయిట్ తగ్గుతారు, తర్వాత మళ్ళీ నార్మల్గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు వాళ్ళు. సో అదంతా నా డెలివరీ జర్నీ. జస్ట్ నా డెలివరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను డిశ్చార్జ్ అయ్యే వరకు జరిగిన స్టోరీ అంతా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నా పోస్ట్ పార్టమ్ జర్నీ అంటే అది ఎలా అంటే అది అసలు ఎవరు ఫేస్ చేసి ఉండరు. నేను అంత బాధ భరించాను నా పోస్ట్ పార్టమ్ అయితే. నా ప్రెగ్నెన్సీ కంటే డెలివరీ కంటే నా పోస్ట్ పార్టమ్ నా వరస్ట్ ఫేస్ అనమాట. సో అది కూడా మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. కావాలి అంటే నాకు కింద కమెంట్ చేసేయండి అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందేమో, ఒకసారి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకెలాంటి వీడియోస్ నా నుంచి కావాలి మీకు అది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ తెలుసు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.